పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పాకిస్తాన్ లో అక్కడ ఛానల్స్ లో హెడ్లైన్స్ లో నిలుస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. పాకిస్తాన్ మొత్తం ట్రెండ్ అవుతున్నారు. కారణం ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కారణం ఏంటంటే మొన్నటి వరకు ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. దీంట్లో అమెరికా మధ్యవర్తిత్వం చేసింది. రెండు దేశాలు సీజ్ ఫైర్ చేసుకున్నాయి అని ఒప్పందం చేసుకున్నాయని వార్తలు వచ్చాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు భారతదేశంలో అసలు యుద్ధం మొదలైందంట. ఏంటంటే రాజకీయ పార్టీల మధ్య. ఇది ఎప్పుడు ఉండేదే, కానీ ఇప్పుడు ఇంకొంచెం వేడిగా యుద్ధం మొదలైందని అంటున్నారు అందరూ నెటిజన్స్. కారణం ఏంటంటే రాహుల్ గాంధీ పదే అంటే మోడీ గవర్నమెంట్ ని, ఇండియా గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నాడు. పాకిస్తాన్ చేసిన యుద్ధంలో భారతదేశం ఎన్ని రఫేల్ విమానాలని నష్టపోయింది, కోల్పోయింది, నాకు సమాధానం చెప్పండి. అసలు ఆపరేషన్ సింధూర్లో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది మరణించారు, పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉగ్రవాదులు ఎంతమంది మరణించారు, అక్కడ పౌరులు ఎంతమంది మరణించారు, అసలు మన రిపోర్ట్ ఒకటి పర్ఫెక్ట్ గా ఇవ్వండి అని పదే రాహుల్ గాంధీ మోడీ గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు పాకిస్తాన్ కి ఇండియా అంటే ఇక ఎంత కోపం ఉందో అందరికీ తెలిసింది. అంటే ఇప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు అనుకొని అక్కడ పాకిస్తాన్ వాళ్ళు అక్కడ న్యూస్ ఛానల్స్ లో హెడ్లైన్స్ లో అలాగే ఫోటోలు వేస్తూ అక్కడ రాహుల్ గాంధీ అయితే ట్రెండ్ అవుతున్నారు. ఇక యూట్యూబర్స్ గురించి మనం చెప్పనక్కర్లేదు. చిన్న టాపిక్ దొరికినా రెచ్చిపోతారు యూట్యూబర్స్. ఎవరినో ప్రశ్నిస్తున్నారు, ఇది ఖచ్చితంగా మనం ప్లే చేయాల్సిందే, వాళ్ళ ఫోటోలు వేయాల్సిందే, వీడియోలు వేయాల్సిందే, ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఏంటి, మనకు అది అనుకూలంగా ఉంది కాబట్టి వేయాల్సిందే అని అక్కడ యూట్యూబ్ ఛానల్స్ పదే రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రశ్నిస్తున్న ప్రశ్నలు హెడ్లైన్స్ గా వేసి పదే అవే వార్తలు వేస్తున్నారు. సో దీంతో పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండ్ అవుతున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇక్కడ ఇప్పుడు భారతదేశంలో అసలు యుద్ధం ఏంటంటే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇది ఎప్పటి నుంచో కొన్ని పదుల సంవత్సరాలుగా ఈ రెండింటి మధ్య యుద్ధం, రాజకీయ యుద్ధం. ఈ రాజకీయ యుద్ధం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి వీళ్ళు పదే ఒకరి మీద ఒకరు మాటలతోటి యుద్ధం చేసుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఊకే రాహుల్ గాంధీ ఎందుకు అవసరమా, నీకు కపట ప్రేమ చూపిస్తున్నావు దేశం మీద, నువ్వు ఒక ఏమంటారు ఉగ్రవాదిలాగా మాట్లాడుతున్నావు, నువ్వు దేశ ద్రోహిలాగా మాట్లాడుతున్నావు అని అటు బీజేపీ వాళ్ళు కౌంటర్ వేయడం. అసలు ఈ దేశాన్ని ఇలా చేసిందే గాంధీ కుటుంబం అని బీజేపీ వాళ్ళు అంటే కేంద్ర మంత్రులతో సహా చెప్తున్న పరిస్థితి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అది కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిన పరిస్థితి. దేశ ద్రోహిలా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ, కపట ప్రేమ చూపిస్తున్నాడు దేశం మీద, కళ్ళబొల్లి ప్రేమ చూపిస్తున్నాడు. నిజమైన ప్రేమే ఉంటే ఇంత యుద్ధం చేశాము, ఇంతమంది ఉగ్రవాదులను చంపాము ప్రతీకారంగా, దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి ఇక మనల్నే ప్రశ్నిస్తున్నాడు. రఫేల్ విమానాలు ఎన్ని కోల్పోయాము, ఎంతమంది మన వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు, ఈ వివరాల కోసం అంటే కావాలనే మానసికంగా ఇబ్బంది పెట్టాలి, కృంగదీయాలనే విధంగా ఈ విధంగా ప్రశ్నలు సంధిస్తున్నాడని మండిపాటు తోటి ఇక్కడ బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రంలో అయినా, సెంట్రల్లో అయినా, కేంద్రంలో అయినా రాహుల్ గాంధీని ఒక దేశద్రోహిలాగా, ఉగ్రవాదిలాగా మాట్లాడుతున్నాడు అని అటు వాళ్ళు అనడం. సో ఈ నేపథ్యంలో అసలు ఏంటి మరి, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఏంటంటే అసలు స్వాతంత్రం వచ్చినప్పుడు బీజేపీ పార్టీయే లేదు, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అటు కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. రాహుల్ గాంధీని అనే నైతికత లేదు, దేశం కోసం వాళ్ళ నాన్న, రాహుల్ గాంధీ నాన్న, వాళ్ళ నానమ్మ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ప్రాణాలు కోల్పోయారు దేశం కోసం, ప్రాణ త్యాగం చేశారని అటు కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇవన్నీ పక్కన పెడితే మాత్రం ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే పక్క దేశంలో మాత్రం ఫుల్ గా ట్రెండింగ్ లో ఉన్నాడు. ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా, ఏ న్యూస్ ఛానల్లో చూసినా హెడ్లైన్స్ లో నిలుస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఈ విషయం మీద ఎలాంటి స్పందన లేదు. ఇటు బీజేపీ పార్టీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి స్పందన లేదు. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ పరస్పరంగా మాటలు యుద్ధం చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ నేను ప్రశ్నించడం మానను, ఖచ్చితంగా ప్రశ్నిస్తాను, ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ గురించి నాకు పూర్తిగా అన్ని డీటెయిల్స్ కావాలి, ఎందుకంటే నేను ప్రతిపక్షంలో నేనున్నాను, ప్రతిపక్షానికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను, కాబట్టి ఖచ్చితంగా మీరు నాకు అన్ని డీటెయిల్స్ చెప్పాలి అని అంటూ రాహుల్ గాంధీ అయితే ముక్కుసూటిగా అడుగుతున్న పరిస్థితి. ఇటు బీజేపీ వాళ్ళు నువ్వు కళ్ళబొల్లి ప్రేమ చూపించకు, కపట ప్రేమ చూపించకు, దేశం మీద నీకు ప్రేమే లేదు, నీకు వివరాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని ఇటు ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ఈ యుద్ధం, ఈ రాజకీయ యుద్ధం, భారతదేశంలో జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధం మరి ఎటువైపు దారి తీస్తుంది చివరికి అని అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు.